నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? సో షార్ట్ వీడియోలో చెప్పినా కదా, నేను మహేష్కి వచ్చేసిన నాంపల్లి ఎగ్జిబిషన్. సో అందరికీ తెలిసిందే, జాన్లో స్టార్ట్ అయింది. నేను లేట్గా వచ్చిన, చాలా లేట్గా, నిజంగా అయిపోయిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది ఎంట్రన్స్ చూసిన తర్వాత. అసలు హడావుడి లేకుండే, నార్మల్ పీపుల్ ఉన్నారు, ఇంత క్రౌడ్ అసలు ఉండదు నేను ఎప్పుడు వచ్చినా కూడా. సో నేను లేట్గా పోవడమే కాదు, పోస్ట్ చేయడం కూడా ఇంకా లేట్ అయ్యిందనే నా ఫీలింగ్. సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే అనుకున్నా, అది కుదరలేదు. సో ఎక్కువ నేను మమ్మీతోటే బయటికి విజిట్ చేస్తా, మ్యాక్సిమం ఫ్రెండ్స్ తోటి చాలా తక్కువ. సో మమ్మీ కొంచెం సిక్నెస్ వల్ల నేను రావడం లేట్ అయింది. ఈ వ్యూ చూస్తున్నారు కదా, సో ఆ వ్యూ నేను వెళ్ళినప్పుడు నార్మల్ ఉంది, జనాలు కూడా నార్మల్ ఉన్నారు. కానీ టైమింగ్ స్టార్ట్ అయ్యే కొద్దీ, అంటే యాక్చువల్ టైమింగ్ వచ్చేసి 4 to 12, 4 to 11 అనుకుంటా, 10:30, 11కి క్లోజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ 12 నుంచే స్టాల్స్ ఓపెన్ ఉంటాయి అన్నమాట. 11:30, 12 నుంచి ఎవరో ఒకరు అవైలబుల్ ఉంటారు. నిజంగా వాళ్ళ ఓపికకి దండేసి దండం పెట్టాలా. మేమైతే ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసుకున్నాము. ఇంకా స్టాల్కి పెట్టిన పైసలని వాళ్ళకి వసూలు కావాలి కదా, అందుకట్లా పెడతారేమో. వాళ్ళందరూ అవైలబులే ఉంటారు పాపము, పడుకుంటారో లేదో కూడా తెలియదు. సో ఇట్లా మేము కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత ఇంకా ఏమన్నా తినేటివి చూద్దాం అనుకున్నా. ఇంకా మా మమ్మీ గేమ్ జోన్ లిటరలీ అవాయిడ్ చేస్తుంది. ఇంకా అక్కడ పోయినాక టైం వేస్ట్, నడుపుపోదాం అనేసి అంటుంది అనమాట. సో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మమ్మీ చూపించి కొంచెం ఫుడ్ తినిపించి అయితే నేను తీసుకొని వచ్చేసిన. సో చాక్లెట్ ఫౌంటైన్ దగ్గర ఆగినాం, వీడియో తీద్దాము అని అంటే వద్దు, తిననిస్తావా అని చెప్పి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మా మమ్మీ. సో నేను ఎప్పుడు మమ్మీని బయటికి తీసుకెళ్తే ఇది తినిపిస్తాం అది తినిపిస్తాం అనుకుంటా, కానీ మా మమ్మీ ఆయిల్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తుంది. అండ్ బయట ఫుడ్లో చాలా హైజెనిక్గా ఉంటే తప్ప రాదనమాట. సో లాస్ట్ టైం పిస్తా హౌస్లో నేనైతే ఛాయ్ అనిపించి మస్కా బన్ తినిపించిన అనమాట. ఈసారి కూడా అక్కడికే వెళ్దాం అనుకున్నా, బట్ సర్ప్రైజింగ్ని నీలఫర్ పడింది అని చెప్పి తెలిసిందనమాట. సో ఇక్కడ వుడెన్ సెక్షన్ చూస్తున్నారా, నిజంగా అక్కడికి నేను వెళ్ళలేదు, దూరం నుంచే వీడియో తీసుకున్నా. ఎందుకనంటే వాళ్ళు పెట్టే కాస్ట్లు వింటే మనకి మైండ్ బ్లాక్ అవుతుంది. బయట తీసుకున్న రీజనబుల్ అనిపిస్తుంది నాకు. యాక్చువల్గా వుడెన్వి పీసెస్ చాలా మంచిగా అనిపిస్తాయి, యాంటిక్ అనిపిస్తుంది పెట్టుకోవచ్చు అని. బట్ వాళ్ళు చెప్పే ప్రైజెస్కి నాకు టూ హై అనిపించి వద్దులే అనిపిస్తుంది అనమాట. సో ఫైనలీ హియర్ ఈస్ నీలఫర్ అనమాట. మా మమ్మీకి నేను ఛాయ్ తాపియాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఆర్డర్ అయితే నాకు మమ్మీకి నచ్చదనమాట, ఛాయ్ కూడా ఆర్డర్ పెట్టుకుంటారా అని, ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాము. సో మస్కా బన్ ఇంకా నేను ఇట్లా ఛాయ్ అయితే తీసుకున్నా. చాలామందికి నీలఫర్లో ఛాయ్ చాలా ఇష్టం, బట్ నాకు అంత క్రేజీ అయితే కాదు నేను, బట్ తాగాలని చెప్పేసి అయితే ఇష్టము. ఇంకా మా మమ్మీకి తాగించాలి అని చెప్పేసి తీసుకున్నా. నాకు కొంచెం ఘాటుగా అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే నేను ఇంట్లో ప్రిఫర్ చేస్తాను తాగడానికి బయట కన్నా. సో ఫైనలీ నేను మా మమ్మీ ఇద్దరం కలిసి చాలా డేస్ తర్వాత బయటకు వచ్చి ఇట్లా తిన్నాం అనమాట. అంటే నాకు ఎవ్రీ మంత్ ఆర్ ట్వైస్ మమ్మీని అట్లా తీసుకెళ్ళాలి బయటికి అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం? నాకు మా మమ్మీయే ఫ్రెండ్, మా మమ్మీయే ఎనిమి, మా మమ్మీయే అన్నీ అనమాట. కొడుతుంది, తిడుతుంది, అంత ముద్దుగా చూసుకుంటుంది మళ్ళీ. సో మేము తింటూనే ఉన్నాము, వీడియో ఎందుకు తీస్తున్నాము అని చెప్పేసి అంటుంది అనమాట. సో ఇంత గందరగోళం చేసేసినాం ఇద్దరం. మా మమ్మీ చిన్నపిల్లలానే తింటుంది, లిటరల్లీ చెప్పాలంటే డ్రెస్ పైన కంపల్సరీ పడేసుకుంటుంది అనమాట. సో ఫైనల్గా మేము తినడం కార్యక్రమం అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ జస్ట్ ఎక్స్ప్లోర్ చేసినాము. చాలా కొన్ని థింగ్స్ తీసుకున్నామని చెప్పాలా. అసలు ఇక్కడ ఇది చూస్తున్నారా, ఫ్రిడ్జ్కి పెట్టేవి వెజిటేబుల్స్ లాంటివి, ఇట్లా నేను ఫ్రిడ్జ్ డోర్కి పెడదామనేసి తీసుకుందామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నా. మీషోలో చూసినా ఎట్లా క్వాలిటీ వస్తాయో అని చెప్పేసి అనుకున్నా, అక్కడ ఉన్నాయి కదా అడుగుదామని అంటే. మీషోలో మొత్తం సెట్ వస్తుంది, అక్కడ ఒక పీస్ వస్తుంది అన్నమాట. 2 పీసెస్ కలిపి ఒక సెట్ 150, 300 అని ఛార్జ్ చేసిండు. అవసరమా అని చెప్పి అనిపించింది. సో ఎంత క్రౌడే లేదు చూస్తున్నారా ఇక్కడ. సో మా మమ్మీతో అంటేనే ఏంది అసలు క్రౌడ్ లేదు అని చెప్పేసి, కానీ కలెక్షన్ కూడా లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా బాగున్నాయి. ఎందుకనంటే చాలామంది ఆన్లైన్ అని చెప్పేసి ఆన్లైన్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కదా. సో వాళ్ళు కూడా ఆన్లైన్ ప్రైజెస్ పెట్టినారు, ఆన్లైన్ క్వాలిటీ తీసుకొచ్చినారు. నాకు ఈ నైట్ వేర్ చాలా బాగా అనిపించింది, క్వాలిటీ చాలా బాగుంది. మనం ఆన్లైన్లో కానీ బయట కానీ తీసుకుంటే ఎంత ప్రైస్ ఉంటుందో అంతే రీజనబుల్ అనిపించింది. మామూలుగా ఇక్కడ ఇంత రేట్లో అసలు మనకి అనిపించవు, అంటే చాలా తక్కువ రేట్లో. సో
8,000కి 3 టాప్స్ అనేసి అంటే చూద్దాము అని చెప్పి చూసినాం. మా మమ్మీ అయితే తీసుకో అన్నది. నాకు అంత వర్త్ అనిపించలేదు, ఎందుకంటే అన్ని సేమ్ ప్యాటర్న్ ఉన్నాయి, అన్ని ఫ్లోరల్ అట్లా సేమ్ ప్యాటర్న్ కలంకారీ ఉన్నాయి అనమాట. సో నా దగ్గర చాలా కలెక్షన్ కలంకారీ ఉన్నాయి. బట్ స్టిల్ జీన్స్ టాప్ పైకి అట్లా షార్ట్ టాప్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేసిన. బట్ నాకు అలాంటివి దొరకలేదు అండ్ వర్త్ అనిపించలేదు. క్వాలిటీ కొంచెం, బట్ చాలా థిక్నెస్ ఉంది, మంచిగానే అనిపించింది. బట్ వాష్ చేసినాక ఎట్లుంటుందో అని తీసుకోలేదు. సో పిస్తా హౌస్ ఇక్కడ కాఫీ సెక్షన్ అనమాట. సో కప్ అయితే పెద్దగా ఉంది అని చెప్పేసి నేను ఆ వీడియో తీసుకున్నా. నీళ్ళ ఫుల్ నేను తీసుకున్న కప్ కొంచెం చిన్నగా ఉండే. బట్ నేనైతే ఎక్కువ ఫుడీ అయితే కాదు, అట్లా అని చెప్పి కాదు అని కాదు, లిమిట్లో తింటా అనమాట. మా మమ్మీ వుడెన్ సెక్షన్కి మళ్ళీ వచ్చి ఇది చూసేసి ఏమనుకుందంటే అది దీపం పెట్టేదేమో తీసుకుందాము అని చెప్పి అన్నది. బట్ అది కాదు, నాకు ఆ మిర్రర్ నచ్చింది, కొంచెం చిన్న క్లిప్ అయితే యాడ్ చేసిన. నాకు ఇట్లాంటి వెహికల్స్ అయితే నాకు మస్తు అనిపిస్తుంది. ఇక మా మమ్మీకి ఆ కప్పు నచ్చింది. ఆ ప్రైస్ విన్నాక వద్దు, ఈ కప్పులు ఇలాంటివి నాకు ఒక 4-5 వస్తాయి అని చెప్పేసి అన్నదనమాట. ఎందుకు అని చెప్పేసి ఇంకా సైలెంట్గా మమ్మీలతో అట్లా ఉంటుంది అన్నమాట, బడ్జెట్లో చూస్తారు. సో మా మమ్మీకి అయితే ఇది నచ్చేసింది ఎక్కువ. ఇది ఎట్లా అంటే చైనా బజార్ ఉంటుంది కదా ఇంటి దగ్గర, 10 రూపాయలకి 20 రూపాయలు అలాంటి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ నిజంగా. కానీ వర్త్ అనిపించింది, క్వాలిటీ వైజ్ బాగున్నాయి, చాలా మంచిగా అనిపించింది. ఇక మా మమ్మీ అసలు ఏది కొనుక్కోవట్లేదు, ఏదో ఒకటి కొనించాలి అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ చూసిన అనమాట. సో వర్త్ అనిపించినవి మేము తీసేసుకున్నాము నిజంగా. బట్ ఇల్లులో కూడా టూ కాస్ట్లీ ఉన్నాయి. ఎట్లా అంటే ఇట్లా ఫ్యాన్సీ టైప్ ఉంటాయి కదా, ఇక మనం ఫ్యాన్సీ టైప్ అయితే కాదు, అంత ఫ్యాన్సీవి ఏం తీసుకోలేదు. సింపుల్గా ఉండేటి మమ్మీకి నచ్చినవి నాకు నచ్చినవి కొంచెం అయితే షాపింగ్ చేసినాము. నేనేది తీసుకున్నా మమ్మీ యూజ్ చేస్తుంది, మమ్మీ ఏది తీసుకున్నా నేను యూజ్ చేస్తాను అనమాట. సో అక్కడి నుంచి ఇట్లా అని బయటకు వచ్చేస్తే నిజంగా ఇట్లా కుర్తీ సెట్స్ అవన్నీ ఇక్కడ ఫుల్ ఉన్నాయి అనమాట. సో గేమ్ జోన్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వస్తే హారర్ ది ఒక రూమ్ ఉంటుంది అనమాట. సో అటు సైడ్ మేము వెళ్ళకుండా ఇటు టర్న్ అయిపోయినాం. అటు సైడ్ వెళ్ళుంటే ఇంకా గేమ్ జోన్ అంతా అనిపిస్తుండే. ఇంకా ఇక్కడ చూద్దాము అని చెప్పేసి చికెన్ కర్రీ అవన్నీ తెలుసు కదా. సో కలంకారీ దుపట్టాస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో చూస్తూ మేమైతే పాస్ అయిపోయినాం. ప్రైజెస్ అడిగి నాకు ఈ శారీ చాలా నచ్చింది యాక్చువల్గా. వర్త్ అనిపిస్తే తీసుకుందాము, అంటే ప్రైస్ ఎట్లా చెప్తాడు అని చెప్పేసి షాప్లో అయితే ఎక్స్ప్లోర్ చేసి ప్రైజెస్ కూడా అడిగినాము. టూ మచ్ ప్రైస్ చెప్పిండు. ఆన్లైన్లో అంతకన్నా తక్కువ ఉంది, ఆయననే చెప్తుండు ఆన్లైన్ ఇంతకన్నా తక్కువ దొరుకుతుంది అని. అంటే మేబీ వేరే కస్టమర్స్ అడుగుంటారు అందుకేనే అనుకుంటా, ఎట్టకారంగా అన్నాడు. ఇంకా నాకు తీసుకోవాలనేసి అనిపించలే. ఆయన చెప్పిన ప్రైసే నచ్చలేదు అని అంటే ఆయన మాట్లాడే విధానం కూడా నచ్చలేదు. సో మేము అక్కడి నుంచి అట్లానే ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చినాం. ఇంకా మా మమ్మీకి ఏదన్నా ఒకటి కొనిస్తాము, ఏదన్నా ఒకటి తీసుకో అని అంటే ఏ ప్రైజెస్ మా మమ్మీకి మాత్రం నచ్చలే. మమ్మీలతోటి షాపింగ్ వెళ్ళొద్దు అని నాకు చాలాసార్లు అర్థమైంది. బట్ స్టిల్ నేను మమ్మీతోటే, ఇంకా మనకు తెలిసినా కూడా మన బెస్ట్ ఫ్రెండ్ అయితే అవాయిడ్ చేయలేము కదా, ఆ టైప్ అనమాట మా మమ్మీ నాకు. సో మేము నెక్స్ట్ అయితే డ్రై ఫ్రూట్ సెక్షన్కి వచ్చేసినాం. ఇక్కడ డ్రై ఫ్రూట్ సెక్షన్ అయితే ఉంది, చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ మేము ఎక్స్ప్లోర్ మాత్రమే చేసినాం, తీసుకోలేదు. ఎందుకనంటే నేను ఎక్కువ బేగం బజార్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం అనమాట, మనం అంతా బేగం బజార్ బ్యాచ్. సో తీసుకుందాము అని చెప్పేసి, బట్ తీసుకోలేక చూసినాము ఎట్లున్నాయి అని చెప్పేసి క్వాలిటీ అదంతా. ఇంకా ఇక్కడ హ్యాండ్లూమ్ సెక్షన్కి వచ్చినాము, ఎట్లుంటుందా అని చెప్పేసి మాకు నచ్చినవి అక్కడ సైజెస్ లేకుండే. సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా నాకు ఆ బ్లాక్ అయితే పిచ్చెక్కుతుంది. మమ్మీ కోసం ఒక బ్లాక్ శారీ తీసుకోవాలని చాలా ఉండే, బట్ ఫైనల్గా నేను తీసుకోలేకపోయినా. సో నేను చెప్పిన కదా డ్రై ఫ్రూట్స్ మసాలా అవంతా పాపడ్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. కానీ నాకు ఎందుకో నచ్చలేదు. నేను ఫస్ట్ నా వీడియోలో చెప్పిన కదా ఇక్కడ ఎంట్రన్స్లో ఈ లైటింగ్ చూసినారా. సో నేను ఈవినింగ్ టైంలో పోస్ట్ చేసినప్పుడు చాలా నార్మల్ ఉంది, ఆ నైట్ ఎఫెక్ట్కి క్రేజీ అనిపించింది. ఎంత బాగుంది కదా వ్యూ. ఆ లైటింగ్ అన్ని షాప్స్ని కవర్ చేసేసినాను అనమాట వాళ్ళు అక్కడ స్టాల్స్కి. నాకు నిజంగా ఈవినింగ్ టైం వ్యూ కన్నా నైట్ టైం వ్యూయే నచ్చింది. నిజంగా నైట్ టైమే బాగుంటుంది. నుమాయిష్కి వెళ్ళాలి అని అంటే
6 తర్వాత వెళ్ళాల్సిందే. బిఫోర్ దట్ వెళ్తే అంత బాగుండదు. ఇంకా షాపింగ్కి మాత్రమే వెళ్ళాలి, షాపింగే చేసుకొని రావాలి అని అంటే ఎప్పుడు వెళ్ళినా పర్లేదు. బట్ ఎక్స్ప్లోర్ చేయాలి మాలాగా అనేసి అనుకుంటే ఇక అన్నీ చూడాలి నైట్ టైంలో అని అంటే 6 తర్వాతే వెళ్ళాలి. ఇంకా మా మమ్మీకి బ్లాక్ కొనియాలని చెప్పేసి ఎంత వెతికినా బ్లాక్ నాకు నచ్చినాయి, మమ్మీకి నచ్చలే. మమ్మీకి నచ్చినాయి, వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్పినారనమాట. సో మేమేదో కొంచెం చూసేసి సరేలే అని చెప్పి మాకు నచ్చిన థింగ్స్ మేము షాప్ చేసేసి ఇంకా బయటకైతే వచ్చేసినాం. కానీ కొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే అనిపించింది. ఇక మా మమ్మీకి అంత హెల్త్ బాగాలేదు, సో నైట్ టైం వరకు ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి మాకు నచ్చినవేవో కొన్ని తీసేసుకున్నాం అనమాట. ఈ శారీ నిజంగా బాగుంది చెప్పాలంటే క్వాలిటీ. బట్ ప్రైస్ ఆయన చెప్పిన వాటికి మా మమ్మీ చెప్పిన ప్రైస్కి 50 రూపాయలు డిఫరెన్సే. కానీ మా అమ్మ అసలు తీసుకోలేదు. నేను తీసుకోనని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. అట్లా ఉంటుంది మరి మా మమ్మీతోటి. టిల్లుగాడు అనమాట. ఇంకా నా మాట నేనే వింటా అనే టైప్. తీసుకో అనేసి అంటే కూడా వినలే. ఇంకా చూస్తున్నారుగా మైసూర్ శాండిల్ సోప్స్. ఇక్కడ మైసూర్ శాండిల్ సోప్ స్టాల్ కూడా పెట్టినారా అని చెప్పేసి నేను కొంచెం చూసిన ఎట్లున్నాయి అని చెప్పేసి. నిజంగా ఏ స్టాల్ పెడితే అది స్టాల్ అంటే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అవి ఇవి అన్నీ స్టాల్స్ పెడుతూనే ఉన్నారు. ఇంకా అది ఎగ్జిబిషన్ తర్వాత ఆ ప్లేస్ని ఏం చేస్తారు అనేది నా క్వశ్చన్. అంటే నేను ఎప్పుడు ఎగ్జిబిషన్ తర్వాత పోలేదు, ఎవరైనా పోయినారా తెలిస్తే కమెంట్ చేయండి. ఆఫ్టర్ ఎగ్జిబిషన్ ఆ ప్లేస్ని అంటే దేనికి యూజ్ చేస్తారు? ఏమైనా మీటింగ్స్కా, లేకపోతే ఏమన్నా కల్చరల్ ఈవెంట్స్ అవుతాయా, లేదనంటే ఏదైనా స్కూల్కి రిలేటెడ్ ఏమన్నా యూజ్ చేస్తారా అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఓన్లీ వన్స్ ఒక 2 months మాత్రమే అది బిజీ ఉంటుంది. డిసెంబర్లో స్టాల్స్ స్టార్ట్ చేస్తారు, జనవరిలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతాయి, ఇక ఫిబ్రవరిలో తీసేస్తారు అనమాట. మీకు ఎవరికైనా తెలిసే కమెంట్ చేయండి. అట్లనే మేము ఇట్లా కలంకారీ సెక్షన్కి అయితే వచ్చేసినాము. ఇక సమ్మర్లో యూజ్ అవుతాయి అని చెప్పి వచ్చే సీజన్ సమ్మర్ కదా అని చెప్పేసి కొందామని చెప్పి కొన్ని థింగ్స్ ఏవే తీసేసుకొని ఇంకా మేము ఎగ్జిట్ సైడ్ అయితే వచ్చేసినాం. ఎగ్జిట్ సైడ్ కూడా లైటింగ్కి మస్తుగా అనిపించింది. ఇంకా నేనేం బయట కూడా వచ్చి కొంచెం షాపింగ్ చేసిన, వెళ్ళేటప్పుడు చేసిన, వచ్చేటప్పుడు కూడా చేసిన అనమాట. సో నా కలెక్షన్ నేను ఏం కొనుక్కున్నా అనేది నా నెక్స్ట్ వ్లాగ్లో కంపల్సరీ మీ అందరికీ షేర్ చేస్తాను అనమాట. సో కిచెన్ రిలేటెడ్ యూటెన్సిల్స్ కానీ ఏదైనా కావాలనుకుంటే ఆర్ గార్డెన్కి రిలేటెడ్ ఇట్లా పూజకి రిలేటెడ్ టెడ్డీ బేర్స్, కిడ్స్కి రిలేటెడ్ కూడా బయట చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ లోపలికించి కొంచెం ప్రైజెస్ లోనే ఉంటాయి అనమాట బయట. ఎవ్రీ టైం తెలిసిందే అది. ఇంకా పోలీస్ వాళ్ళు అయితే అందరికీ క్లియర్ చేస్తున్నారు వేని. ఎందుకంటే వెళ్ళేటప్పుడు చాలా క్రౌడ్ ఉండే. ఇంకా నేను యాక్చువల్గా ట్రాఫిక్ వీడియో కూడా కొంచెం అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ అక్కడ చాలామంది ఉన్నారు, ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి కొంచెం ఆపేసిన. ఇంకా చూస్తున్నారు కదా రోడ్ సైడ్ అన్ని వెరైటీస్ అయితే కలెక్షన్ ఉన్నాయి. నిజంగా చాలా వర్తే అనిపించింది. ఇంటి దగ్గర అయితే ఇన్ని వెరైటీస్ అయితే చాలా కలెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి తీసుకుంటే బెటరే. బట్ ఇంటి దగ్గర అయితే ఇంటి రావు కదా. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేసుకోండి. నా నెక్స్ట్ వ్లాగ్లో మరిన్ని యూస్ఫుల్ కంటెంట్స్తో మీ అందరి ముందుకు వచ్చేస్తాను అండ్ మీ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.